ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి, జేసీ గారికి, డిఎఫ్ఓ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా హెచ్ఓడీలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా అంటే ఉన్న 25 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఏ రివ్యూలో అయినా, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అయినా, ఏ హెచ్ఓడీల మీటింగ్ అయినా కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ అంతా ఈ జిల్లా మీదే ఉంటుంది. 2 సార్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్ రివ్యూలో కూడా ప్రతి ఒక్కసారి ఇక్కడ ఏవైతే చర్చలు జరిగాయో ఆ విషయాల గురించి ముఖ్యమంత్రి గారు ఆరా తీయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మామిడి రైతుల విషయంలో, అలాగే చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కసారి కలెక్టర్ గారు అయితేనే, మాతోనైతేనే, స్థానిక శాసనసభ్యులు అలాగే ఎంపీ గారితో చర్చించడం జరుగుతూ ఉంది. ముందు వ్యవసాయ అధికారులు అలాగే హార్టికల్చర్ అధికారులు చెప్పినట్టు ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా మంది రైతులు మామిడి పంట మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మామిడి పంటల్లో ఎవరైతే దిగుబడి విషయం ఒక ఎత్తు అయితే, దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర లభించేదో గగనం అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఎవరైతే అధికారులు అలాగే శాసనసభ్యులు అలాగే ఎంపీ గారు, కలెక్టర్ గారు, మేమందరం సమిష్టితో తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతేనేమి, ఎక్స్పోర్ట్ విషయంలో అయితేనేమి, అలాగే టీటీడీ విషయంలో కూడా ఏవైతే ఇక్కడ చర్చలు జరిగాయో అవన్నీ కూలంకషంగా ఒకసారి పరీక్షించి రాబోయే సంవత్సరానికన్నా మామిడి రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు జిల్లాలో మనందరికీ తెలుసు, ప్రతి పనిలో కలెక్టర్ గారు కూలంకషంగా అన్ని విషయాల్లో అధికారులతోనైతే అనధికారులతో అయితేనే చర్చిస్తున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అన్ని విషయాల్లో ముందుంటారు. మేము కూడా ఇక్కడ ఉన్న అధికారులను ఒకటే కోరుకుంటున్నాం. గత వారం ముందు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఓ పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు మీటింగ్ లోనే ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది ఎవరైతే రైతులు అనుకోండి, భూమి గల వాళ్ళు బాధపడుతుంటే రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు, అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే పీజీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకైతేనే అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్లో నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభాముఖంగా దేవుడు ఒప్పుకున్న పూజారు ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కడ చూసినా కానీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు ఉన్న చిత్తశుద్ధి కింద స్థాయిలో ఉన్న విఆర్ఓలకు అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది. దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 30 రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజుకి కూడా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఇంకా రైతులైతేనే, ఎవరైతే వ్యవసాయ భూమి గల వాళ్ళు అలాగే కమర్షియల్ భూములు గల వాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిది తప్పు ఉందని ఒకసారి మనం గుండెపై చేసుకొని పరీక్షించుకోవాలా. మొన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా పలమనేరులో మొన్నగా ప్రజాప్రతినిధులు సమస్య ఏదైతే మీటింగ్ పెడితే ఒకే రోజు 600 అర్జీలు వచ్చినాయంటే ఎక్కడున్నాం రెవెన్యూ పరంగా ఒకసారి గమనించాలా. తప్పకుండా అధికారులకు చేతులు జోడించి చెప్తున్నాం, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకుంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అయినా ఒకటి ఉంటుంది రెవెన్యూ సిస్టమ్ అనేది. ఆ సిస్టంలో కేవలం రెవెన్యూ సిబ్బంది గవర్నమెంట్ చేస్తేనే సమస్య తిరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు ప్రైవేట్ పార్టీలు వచ్చి రెవెన్యూ విషయంలో కరెక్షన్ చేసే విషయం ఉండదు. కాబట్టి తప్పకుండా
రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాముఖంగా అలాగే పేపర్ వాళ్ళ ద్వారా మేము తీసుకొని పోయేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో తొలిన తప్పులు ఇప్పుడు సరిదిద్దేదానికి ప్రజలు మనకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నారో వాళ్ళ సేవలో మనం ఉందాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యలు అధిగమించి ఎవరికైతే టైటిల్ డీడ్ల కాడ మ్యుటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉండే సమస్యలు తీర్చేదానికి అందరం చిత్తశుద్ధిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడే భూగర్భ జలాల విషయానికి వస్తే ఈసారి ఉన్న వేసవి వల్ల తాగునీళ్ళ సమస్య చాలా ఉంది రాష్ట్రంలోనే, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో. ముఖ్యంగా ఎవరైతే నీటి యాజమాన్య సంస్థల అధికారులు ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అనంతపూర్ జిల్లా కూడా ఒకప్పుడు కరువు కాటకాలతో ఉంటే అక్కడ అవలంబించిన కొన్ని చర్యల వల్ల ఈరోజు సస్యశ్యామలంగా ఏర్పాటైంది. అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. రేపు ఒక ఉద్యమంగా రేపు రాబోయే సంవత్సరంలో పనిచేస్తే వచ్చే వేసవికి భూగర్భ జలాలు కొంచెం పైకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి చర్యలు చేపట్టాలంటే చిత్తశుద్ధిగా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉందంటే ఈరోజు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లే. గత ప్రభుత్వాల్లాగా మీ పైన ఏ విధమైన జులుము ఉండదు ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ద్వారా. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటాం, పేదల పక్షాన పనిచేసేదానికి భగవంతుడు అలాగే ప్రజలు మాకు ఆశీర్వదించారు. కాబట్టి తప్పకుండా ఈ అధికారులందరితో సమన్వయం చేసుకుని రాబోయే కాలంలో ఈ 4.5 సంవత్సరంలో రాష్ట్రంలో అలాగే చిత్తూరు జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు మీ అందరూ పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గత 5 సంవత్సరాల్లో పాత ప్రభుత్వాలు చేసే తప్పులకు ఈ రోజు మేము బలవుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ విషయానికే వస్తే గత 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ₹1 జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరగలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది జరిగిందో పవన్ కళ్యాణ్ గారు అయితేనేం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ను గాడిలో పెట్టడం జరిగింది. కేంద్రం యొక్క వాటాకు రాష్ట్రం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఏదైతే ఉందో దాంట్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి నీళ్లు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది.